అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో వింత ఆచారంతో నూకతాత జాతరను మత్స్యకారులు ఘనంగా జరిపించారు. బోయపాడు సముద్ర తీరంలో నూకతాత బొమ్మలను స్నానం చేయించి కార్యక్రమాన్ని చేశారు. నూకతాత ఆవహించిన పూజారి సముద్రం నుండి రాజయ్యపేట వచ్చే మార్గంలో భక్తులు పడుకుంటే వారి మీద నుండి నడుస్తూ వెళ్లారు. చెయ్యట్టుకో ముందు రావాలి. ఏదన్నాడు దూరం బాగానా పూర్వం పెద్దలు మరి అలా మనిషి ఆ మనిషిని నోగతాతగా సృష్టించి మరి ఆ నోగతాత అనే పండగని ఇంత ఘనంగా చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. మరి మాది పక్కన పెత్తేనర్ల, అలాగే మా ఊరు నుండి కూడా ఊర్లో సగం జనం ఇక్కడే ఉంటాం. ప్రతి విలేజ్ నుంచి కూడా బాగా ఎక్కువ జనం వచ్చి మరి ఘనంగా దేవుడిని గుడికి పంపే వరకు కూడా అందరి దగ్గర ఉండి చేస్తాం. ఈ ఉత్సవాలు 9 రోజులు జరుగుతాయి సార్. 9 రోజులు కంటిన్యూగా జరుగుతుంది.
మరి నైటింగ్ అవ్వచ్చు ఏదంటే కానీ చాలా ఘనంగా జరుగుతుంది. ముందుగా నోగతాతకి నా యొక్క నమస్కారాలు. అయితే ఈ పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. మేము పక్క గ్రామం పెత్తేనర్ల, నా పేరు గోసల తాతారావు. మరి 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఆ దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడే కాదు, ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నోగతా పండగకి వచ్చి అందరూ దండం పెట్టుకొని వెళ్తారు. మరి పారాదిప్ప నుంచి ఇటు కోనరాక, పూరి, అలాగే వాడ్రేవ్ అన్ని విలేజ్ల నుంచి కూడా వచ్చి ఈ నోగతాత పండుగ రోజు వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు. ఎందుకంటే నోగతాతకి ఏమన్నా కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయని నమ్మకం, అలాగే తీరుతాయి. దానివల్ల ప్రతి మత్స్యకారులు అలాగే ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలు అందరూ కూడా ఫిషర్మెన్ విలేజ్లు కానీ అలాగే పక్క ఉన్న విలేజ్లు కానీ అందరూ కూడా కంపల్సరీగా ఈ పండగకు వచ్చి హాజరయ్యి అన్ని విషయాలుగా దండం పెట్టుకొని వెళ్తారు. అలాగే ప్రతి ఇంట్లో కనీసం ఒక మనిషి అన్న శపం పెడి మరి ఆ దేవుడికి నోగతాతకి చూసుకుంటారు. ఎప్పుడు కూడా ఇలాగే కలకాలం మరి అందరి కోరికలు తీర్చి అందరినీ కూడా దీవించి కాచి కాపాడతారని కోరుకుంటున్నాను. నా పేరు మడదా రాంబాబు. మాది రాజయ్యపేట గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. మా యొక్క గ్రామంలో మా తాతల కాలం నుంచి కూడా మహాశివరాత్రి వెళ్ళిన మరుసట అమావాస్య రోజు శ్రీ నోకతాత జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. సంక్రాంతి పండగకైనా మానేస్తారేమో తప్ప ఎక్కడ వలసలో ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇటు కర్ణాటక అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు, వలసకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ పండగకు వచ్చి శ్రీ నోకతాత మొక్కులు తీర్చుకుంటే సంవత్సరం కాలం పాటు చల్లగా ఉంటాం, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటామన్న ఏటా జనాలు వేలాదిగా పెరుగుతూ వస్తున్నారు. ఈ పండుగలో ఆచారం ఏంటంటే మా గ్రామం పక్కనే ఉన్నటువంటి హ్యామ్నెట్ విలేజ్ బోయిపాడులో సముద్ర స్థానం దేవుడు ఆచరించి సుమారు 4 కిలోమీటర్ల మేర జనాలు బోర్లు పడుకొని ఉంటే ఆ దేవుడు భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మా పైనుంచి వస్తే సంవత్సర కాలం కూడా చల్లగా ఉంటాము, ఆయురారోగ్యాలతో వ్యాపార అభివృద్ధి చెందుతామని ప్రతి ఒక్కరూ నమ్మటం జరుగుతుంది. ఈ యొక్క చాలా గ్రామ దేవతల పండుగల్లో చూస్తుంటారు, మేకలు గాని కోళ్లు గాని బలి ఇవ్వడం చూస్తుంటారు. ఎటువంటి మాంసాహారం ఉండదు. వచ్చినటువంటి చుట్టాలకు కూడా శాకాహారంతోనే పెట్టడం అనేది మా యొక్క పండుగల ఆచారం. ఎందుకంటే శ్రీ నోకతాత అనే వ్యక్తి మా తాతల కాలంలో పిక్కి నోకతాత అనే మనిషి ఉండేవాడట. మా మత్స్యకారులు చేపలు పట్టుకోవడంలో కానీ అలాగే తుఫాను హెచ్చరికలు ముందుగానే చెప్పే వ్యక్తిగా ఆయన ఉండేవారని, ఆయన చనిపోయిన అనంతరం కూడా పెద్ద దేవాలయం నిర్మించి ప్రతి సంవత్సరం కూడా ఈ అంగరంగ వైభవంగా మేము పండుగ చేసుకుంటూ ఉంటాం. అందరికీ నమస్కారం. మన అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజాపేట గ్రామంలో ఈ నూకతాత పండగ సందర్భంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నా ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్ నక్కపల్లి మురళి గారు, అట్లాగే అప్పన్న పాయకరావుపేట ఇన్స్పెక్టర్ గారు, అలాగే అడ్ రోడ్ ఇన్స్పెక్టర్ గారు రామకృష్ణ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు స్టాఫ్ అంతా కూడా సుమారుగా 70 మందిని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే స్పెషల్ పార్టీని కూడా మన ఎస్పీ గారు, అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు సుహిన్ సిన్హా గారు పంపించారు అక్కడి నుంచి కూడా. అట్లాగే మనం టెక్నికల్గా కూడా డ్రోన్ ఉపయోగిస్తున్నాము. అట్లాగే సీసీ కెమెరాస్ కూడా ఇన్స్పెక్టర్ గారు అరేంజ్ చేశారు. ఆ సీసీ కెమెరాస్ని కూడా కంటిన్యూగా వాచ్లో ఏం జరుగుతుంది అంటే వాచ్లో ఉంటూ ఈ పండుగలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మనం బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. పండుగ నిన్ననే స్టార్ట్ అయింది. నిన్న కూడా చాలామంది భక్తులు సముద్ర తీరానికి వచ్చి స్నానాలు అవి ఆచరించారు. అలాగే ఈరోజు మార్నింగ్ కూడా భక్తులంతా కూడా స్నానాలు ఆచరించి వాళ్ళంతా కూడా పండగ జరుపుకుంటున్నారు. అట్లాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏవైతే నిన్న ప్రోగ్రామ్ జరిగింది, మళ్ళీ ఈరోజు కూడా ప్రోగ్రామ్ ఉంది. దాన్ని కూడా మన వాళ్ళంతా ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకొని బందోబస్తు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఈ స్నానాలు ఘటాన్ దగ్గరికి వీటికి వచ్చేసరికి మన మెరైన్ పోలీసుల సహకారం,
అట్లాగే మనకి ఈ గుడి దగ్గర బందోబస్తులు, అలాగే ఇప్పుడు మన నూకతాత ఊరేగింపు వస్తుంది కదండి, దానికి సంబంధించి కూడా మహిళా పోలీస్ అంతా కూడా ఉపయోగించుకొని వాళ్ళ తాలూకా సహకారంతో ఈ బందోబస్తు అంతా కూడా నిర్వహిస్తున్నాం. అట్లాగే మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ కూడా రెవెన్యూ అనివ్వండి, మండల పరిషత్ ఎంపీడీఓ గారి తాలూకా స్టాఫ్ అనివ్వండి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మేము చూస్తున్నాము. అలాగే భక్తులు కూడా అందరూ కూడా పోలీస్కి బాగా కోఆపరేషన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇంకా మిగతా టైం కూడా అంతా కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పండుగ జరిపించడానికి ప్లాన్ చేస్తున్నాం.